ఇవాళ మనం ప్రీ ఎక్లాంప్సియా గురించి చెప్పుకుందాము. ప్రీ ఎక్లాంప్సియా కానీ పిఐహెచ్ కానీ అనొచ్చు. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే అది ఓన్లీ ప్రెగ్నెన్సీలోనే వస్తుంది. అది కూడా సెకండ్ హాఫ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే వస్తుంది. లైక్ 28 వీక్స్ నుంచి సాధారణంగా వస్తుంది. చివరిలోకి 8th మంత్ 9th మంత్లో కామన్గా వస్తుంది. కానీ అది 5వ నెల 6వ నెల నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఈ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్లో హై బీపీ వస్తుంది. దాంతోపాటు ఇడిమా వస్తుంది. కాల్వాపులు, పొట్ట, అబ్డామినల్ వాల్ మందంగా నీరు వచ్చినట్టు అవటం, ఇంకానేమో ఫేషియల్ పఫినెస్ అంటారు. ఫేస్ కూడా కొంచెం ఉబ్బరంగా ఉంటుంది. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హై బీపీ అంటే ఏంటి. హై బీపీ అంటే 130 సిస్టాలిక్, 90 85 డయాస్టాలిక్. ఇంత ఉన్నా కానీ దీనికంటే ఎక్కువ ఉన్నా కానీ హై బీపీ అంటాం. సో 130 85 కానీ దానికంటే ఎక్కువ కానీ. సో ఇది మనం నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళలో ఇట్లా చూస్తే ఓకే, అంత సీరియస్ కాదు. కానీ ప్రెగ్నెంట్ లేడీస్లో ఇంత బీపీ చూస్తే చాలా ఇంపార్టెంట్ అది. సో మనం బీపీ చూసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఫాస్ట్గా కిందకి తగ్గించేయకూడదు, స్లోగా తగ్గించుకోవాలి. ఇంకా ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉన్నాళ్ళు, ఒబీస్ పేషెంట్స్కి చూసేటప్పుడు తప్పకుండా పెద్ద కఫ్ తీసుకోవాలి, లార్జ్ కఫ్. అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వేరే కఫ్లు తీసుకుంటే ఎర్రర్స్ చాలా వస్తాయి. ఇంకా ఏంటంటే ఇలా హై బీపీ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్ మషిన్తో చూసినప్పుడు మాన్యువల్తో కూడా చూడాలి, అప్పుడే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒక్కోసారి దానికి దీనికి డిఫరెన్సెస్ ఉంటాయి కొంచెం. సో మనం ఇలా హై బీపీ ఉన్నప్పుడు కొన్నిసార్లు పేషెంట్ని ఇంటి దగ్గర కూడా చెక్ చేసుకోమని అంటాము. సో మనం ఏం చేస్తామంటే వాళ్ళ బీపీ ఆపరేటర్స్ తెచ్చుకొని మనం దాంతో కంపేర్ చేసుకుంటే ఇంకొంచెం యాక్యురేట్గా ఉంటుంది. సో యాక్యురేట్ బీపీస్ అనేది చాలా ఇంపార్టెంట్ హై బీపీ ఉన్న పేషెంట్స్లో. ఇలా ప్రెగ్నెంట్ లేడీస్లోనే కాదు, డెలివరీ అయినా కూడా కొత్తగా స్టార్ట్ అవ్వచ్చు హై బీపీస్. సడన్గా వాళ్ళకి బీపీ ఎక్కువైపోయి ఒక్కోసారి చాలా సీరియస్ అయిపోతుంది. ప్రెగ్నెన్సీలో ఎంత సీరియస్ అయిపోతుందో డెలివరీలో కూడా అంత సీరియస్ అయిపోవచ్చు. ఇనీషియల్ డెలివరీ అయ్యాక 2 వీక్స్లో హై బీపీస్ రావచ్చు, ఇంకా తర్వాత కూడా రావచ్చు. 48 డేస్ 6 వీక్స్ వరకు ప్రెగ్నెన్సీ చేంజెస్ ఉంటాయి. సో అప్పటి వరకైనా హై బీపీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు కూడా డెలివర్డ్ పేషెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు పోస్ట్నేటల్ చెకప్స్కి తప్పకుండా వాళ్ళకి చాలా జాగ్రత్తగా బీపీ చూడాలి. సో ఇది ఫస్ట్ బీపీ గురించి. ఒక్కసారి ఇంత హై బీపీ ఈ బీపీ వస్తే మళ్ళీ మనం వాళ్ళని కూర్చోపెట్టాలి. కాసేపు కూర్చోపెట్టి రిలాక్స్ అయ్యాక మళ్ళీ చూడాలి. మళ్ళీ కూడా ఇదే రేంజ్లో కానీ హై బీపీ దీనికంటే హై వస్తేనే మనం ప్రీ ఎక్లాంప్సియా, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాము. కానీ ఇట్లా ఒక్కసారి రీడింగ్ వచ్చినా కానీ ఫర్దర్ చెకప్స్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పేషెంట్స్కి మనం ఇంటికి పంపిస్తే ఇన్ కేస్ వాళ్ళకి ఒక ఆటోమేటిక్ మెషిన్ కొనుక్కొని తప్పకుండా రికార్డ్ చేయాలి అని చెప్పాలి. అట్లాగే కొంతమంది పేషెంట్స్కి ముందు హై బీపీ ఉండదు, ముందే బాగా కాళ్ళు వాచిపోతాయి. వాళ్ళకి కూడా హై బీపీ ఛాన్సెస్ గ్రాడ్యువల్లీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా కానీ కాళ్ళు వాస్తే ప్రెగ్నెంట్ లేడీస్కి మనమే మానిటరింగ్ జాగ్రత్తగా చేయాలి. ఇంకా కూడా వాళ్ళకి ఇంట్లో కూడా రోజుకి 2 సార్లు ఆటోమేటిక్ మషిన్తో చేయాలి. చేసి వాళ్ళని ఒక పేపర్ మీద రికార్డ్ చేసి తీసుకురమ్మనాలి. దాన్ని బట్టి మన ఫర్దర్ చెకప్స్ ఫ్రీక్వెంట్గా పిలవటం, బ్లడ్ టెస్ట్లు చేయటం అలాంటివి చేస్తాము. అదే కాకుండా ఇట్లా హై బీపీ స్టార్ట్ అయిన వాళ్ళకి ఏంటంటే బేబీ లోపల సరిగా గ్రో అవ్వదు. సరిగ్గా గ్రో అన్నప్పుడు అల్ట్రాసౌండ్స్ కానీ ఎన్ఎస్టీస్ కానీ ఫ్రీక్వెంట్గా చేస్తాము.
ఈ బీపీ, హై బ్లడ్ ప్రెషర్స్ కొంతమంది పేషెంట్స్ కి ముందు నుంచే ఉంటాయి. అంటే ప్రెగ్నెంట్ కాకముందు కానీ, ప్రెగ్నెన్సీలో ఫస్ట్ వచ్చినప్పుడు కానీ, సెకండ్ మంత్, థర్డ్ మంత్ లో వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఎక్కువే ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ముందు నుంచే ఉన్నట్టు లెక్క. అంటే ముందే హైపర్ టెన్షన్ ఉంది, వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా ఉంటాం. వాళ్ళకి 20 వీక్స్, 5th మంత్ నుంచి ఇంకా ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి ఇంకా జాగ్రత్తగా చూడాలి. తప్పకుండా ఇంట్లో మెజర్ చేసి, రికార్డ్ చేసి తీసుకురమ్మనాలి. ఒక నిమిషం.